భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సీతమ్మ వారికి బహుకరించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న బంగారు పట్టుచీరను తయారు చేశాడు. చంద్రంపేటలో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా రూపొందించాడు. ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చిదిద్దారు. అలాగే బార్డర్లో శంకు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చేశారు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు ఉంది. చీరలో 1 గ్రాము బంగారు జరీ పట్టుదారం ఉపయోగించారు. 7 గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు ఉంటుంది. గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయడానికి 10 రోజుల సమయం పట్టింది. గత 3 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేకమైన చీర నేయాలన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా భద్రాద్రి సీతమ్మ వారికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్నాను. మొదటి సంవత్సరం పట్టు పీతాంబరం చీర, అదేవిధంగా గత సంవత్సరం సీతారాముల కళ్యాణం కొంగులో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతాకుమారి మేడం చేతుల మీదుగా ఆలయ మూల విరాట్ అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈసారి ఈ చీరలో ఆలయం గర్భగుడిలో ఉండే దేవతామూర్తులను చీర కొంగులో వచ్చే విధంగా నేయడం జరిగింది. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. చీర కొంగులో ఆలయ మూల విరాట్ అమ్మవారు మరియు స్వామివారు, లక్ష్మణుడు, కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేయడం జరిగింది. చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేసాను. ఈ చీర పొడవు 7 గజాలు, బరువు వచ్చేసి 8 మీటర్లు ఉంటుంది.